కోమటిరెడ్డి రెడ్డి గారు మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఎల్బీనగర్ నియోజకవర్గంలో మరి శ్రీకాంతాచారి ఆత్మార్పణ నుండి జరిగినటువంటి పోరాటం మొత్తం తెలంగాణ రాష్ట్ర ఫలితం. తర్వాత ఫిల్మ్ ఛాంబర్ని ఏర్పాటు చేసిన దాంట్లో ప్రతాప్ రామకృష్ణ గౌడ్ గారితో పాటు ఆ రోజు నుండి నేటి వరకు కూడా మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే ఈరోజు ముఖ్యంగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్కు మరి అన్న మర్చిపోయాడు, ఈ రోజు వరకు ఒక డివిజన్ కాలేదు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫిల్మ్ ఛాంబర్ని ఇంకా డివిజన్ చేయకుండా ఇంకా కొంత మేరకు అక్కడనే అస్పష్టత నెలకొన్న విధానాన్ని మంత్రి గారి దృష్టికి మన పోయినప్పుడు తీసుకురావడం జరిగింది. ఒక ఇండివిజువల్గా మంత్రి గారికి ఆయనకు ఉన్నటువంటి పేరంటే దానకర్ణుడు అనే ఒక పేరు ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. ప్రతీక్ ఫౌండేషన్ నుండి కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. మేము ఒకటే చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాము, వర్టికల్ గా డివిజన్ ఏర్పడిన తర్వాత ఆ డివిజన్ సంబంధించినటువంటి ల్యాండ్స్ కానీ షేర్ కానీ పర్టికులర్ గా రావాలి. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం సాధకుడైనటువంటి కేసీఆర్ గారి రాజ్యంలో జరగలే. కానీ ఈరోజు ఆ రోజు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రాచకోట గుట్టలు అవుతుందో దానికి ఫిల్మ్ ఇండస్ట్రీకి కొంత భూమిని కేటాయిస్తా అని చెప్పడం జరిగింది. ఆ పేపర్ మీదనే ఉన్నది. మరి ఇప్పటికైనా మీరు ఇనిషియేట్ తీసుకొని మన నల్గొండలో ఒక మాట ఇస్తే తప్పమని ఒక నినాదం కూడా ఉన్నది. కాబట్టి దాన్ని అన్న దృష్టిలో తీసుకొని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ల్యాండ్ అలొకేట్ చేయాల్సినటువంటి బాధ్యత మంత్రి గారి మీద ఉంది. మరి అలాగే ఇంతకుముందు ప్రతాప్ రామకృష్ణ గౌడ్ గారు అడుగురు, ఒక 800 గజాల జాగ ఉందని. మనం సొసైటీస్ కింద చాలా మందికి ఇస్తాం. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం మీకు ఎక్కడ అవకాశం ఉంటే, చిత్రపూర్లో అవకాశం ఉన్నా, ఇంకెక్కడ అవకాశం ఉన్నా మాకు ఛాంబర్కి ఒక 5 ఎకరాలు ఇస్తే మేమందరం కూడా గతంలో ఈ సొసైటీ కింద మేము ఫామ్ చేసి చేద్దామని అనుకున్నటువంటి విషయం ప్రభుత్వం దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. ఆ రోజు ముందుగా పూజ్యులు మహనీయులు శ్రీ ప్రసాద్ గారికి పాదాభివందనం చేస్తూ, అలాగే ఈరోజు ప్రియతమ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మన ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు పెళ్లి కొడుకు అంటాము, ఆ పెళ్లి కొడుకు రామకృష్ణ గౌడ్ గారు తెలంగాణ ఫిలిం ఛాంబర్కి ఆయన 10 సంవత్సరాలుగా. నేను రామకృష్ణ గారి దగ్గర ఏం చూసానంటే కష్టజీవి, ఆయనకి ఓపిక ఎక్కువ మనిషి. అది నేనెప్పుడు ఆయన ఫిలిం ఛాంబర్కి ప్రెసిడెంట్ అవ్వక ముందు నుంచి పరిచయమే, కానీ నేను ఎప్పుడూ కోపంగా చూడలేదు. అదేంటో ఆ చిరునవ్వు ఎప్పుడు ఉండదు. ఆయన మీరు పొద్దున్న 6 గంటలకు వెళ్ళండి, నైట్ మిడ్-నైట్ 12 గంటలకు వెళ్ళండి, అది ఎటువంటి ప్రోగ్రామ్ అయినా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా అక్కడ మనకు అనిపించదు. ఆయన అంత మంచి చిరునవ్వు. దానికి కారణం నేనేమనుకుంటానంటే ఆయనకి ఒక మంచి ఫ్యామిలీ ఉంది. ఆయన మిసెస్ సుగుణ గారు ఉంటారు, బంగారు తల్లి, నాకు బెస్ట్ ఫ్రెండ్ ఆవిడ. సో ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడు మనకి ఇంట్లో ప్రశాంతత ఉండి, అలాగే ఒక మంచి కమిటీని ఆయన కమిటీ మీరు చూసారంటే ఈ 10 yearsలో అందరూ కూడా లైట్ మైండెడ్ వాళ్ళు. అందరూ చూసారంటే చాలా మంచి స్వభావంతో, సేవా స్వభావంతో, ఇండస్ట్రీకి ఏదో చేయాలని ఒక తపనతోని, ఒక ప్రెజెంట్గా ఉంటుంది ఆయన టీం అంతా. ఒకవేళ ఆయన ఎన్నుకోవడం అలాగా, ఆయనకి అమరడం అలాగా మనకి తెలీదు. ఒక మంచి టీం ఉంటుంది ఎప్పుడూను. సో ఏ ఇది ఉన్నా, ఇందాక చెప్పారు పార్టీలకు అతీతంగా లేదా ఏ అసోసియేషన్లో ఉన్నామో అన కాకుండా, ఒక ఫిలిం ఇండస్ట్రీ అంటే అదంతా ఒక ఫ్యామిలీ, ఒక రూఫ్. ఆ రూఫ్ కింద మనమందరము ఉన్నాం. అంటే ఒక మర్రి చెట్టు కింద ఎలా సేద తీర్చుకుంటామో అలాగా ఒక ఫిలిం ఇండస్ట్రీ అనేది భారతదేశం మొత్తం కూడా ఒకటి అని నేను ఎప్పుడూ భావిస్తాను. సో అటువంటి ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఒక మంచి అసోసియేషన్తో కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇంతకుముందు పెద్దవాళ్ళు మాట్లాడారు,
కొత్త వారికి ఎప్పుడు కూడా చేయుతను ఇవ్వాలి అనేది ఒక ముఖ్య అంశంగా మాట్లాడారు. నిజమే, నేను రామకృష్ణ గారి వాళ్ళ టీంలో నేను చూసింది ఏంటంటే, ఎవరైనా సరే సినిమా తీయాలి అని అంటే వాళ్ళని ఆహ్వానించడము, వాళ్ళకి సపోర్ట్ చేయడము, వాళ్ళకి టీంని అరేంజ్ చేయడము, సెన్సార్ వరకు వాళ్ళని తీసుకువెళ్ళడము, అలాగే వాళ్ళకి థియేటర్స్ ఫైట్ చేసి ఇప్పించడము, ఇటువంటివన్నీ కూడా నేను ఆయన దగ్గర నేను చూశాను. చాలా మంది ఆయన నిర్మాతలు, దర్శకులు, ఆర్టిస్టులు కూడా నాకు పరిచయం. అందరికీ నమస్కారం. నేను మీ టీమా సెక్రటరీ స్నిగ్ధారెడ్డి. ముందుగా ఇంత పెద్ద ఈవెంట్ ని సక్సెస్ చేసిన మినిస్టర్ గారికి చాలా థ్యాంక్స్. సార్ వాళ్ళ ఇల్లు మేము చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాము. మాది ఏ డిస్టిక్ కాదండి, ప్రాపర్ నల్గొండ రామాలయం రామగిరి దగ్గర, సార్ వాళ్ళ ఇంటి దగ్గరే. సో సార్ మినిస్టర్ అవ్వగానే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, నేను కానీ మా ఫ్యామిలీ కానీ. అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా దానికి ఇంకా హ్యాపీ రెట్టింపు అయింది. సో అందరు చెప్పినట్టు మా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా తీరుస్తారు, ఫేవరబుల్ గా ఉంటారు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. చాలా థ్యాంక్స్, మీరు అడగగానే ఇంత పెద్ద ఈవెంట్కి వచ్చి ఇట్లా సక్సెస్ చేశారు. అండ్ సెక్రటరీగా ఒక మహిళగా ఎవరికైనా కూడా ఆర్టిస్ట్కి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మా టీమా టిఎఫ్సిసి తలుపులు ఎప్పుడైనా తెరిచే ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ లేడీస్కి స్పెషల్లీ, ఎంతో మందికి టాలెంట్ ఉన్నా కూడా అవకాశాలు అనేవి చాలా తక్కువ, ఎవరు కూడా రానివ్వట్లేదు, పైకి తొక్కేస్తూ ఉంటారు. అలాగే మేము ఎంతో మందికి కూడా హెల్త్ కార్డ్స్ అలా ఇచ్చాము. కరోనా టైంలో కూడా మేము ఫ్రీగా ఇచ్చాము. 5 lakhs నాకు ఉంది, నాకు కూడా ఉంది, నేను కూడా తీసుకున్నాను 5 lakhs హెల్త్ కార్డ్. అలాగే ఎంతో మందికి ఇచ్చాం. అండ్ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించిన డాక్టర్ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ నా మీద నమ్మకం ఉంచి ఇంత పెద్ద పోస్ట్ ఇచ్చినందుకు కూడా మెనీ థ్యాంక్స్. నేను ఎప్పుడు తనకి రుణపడి ఉంటాను. అండ్ ఎప్పుడైనా ఇప్పుడు ఈ 16,000 మంది ఇంత పెద్ద టీంని మేము చాలా చిన్న ఆఫీస్లో, రెంటెడ్ ఆఫీస్లో నడపడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఏదైతే ఉందో ప్లేస్ సార్ అడిగినట్టు దాన్ని శాంక్షన్ చేస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నిజంగా తెలంగాణ సినిమా రంగానికి ఒక మంచి రోజు అయితే స్టార్ట్ అయింది అనేటువంటి ఫీలింగ్ అయితే నాకు ఉంది. దానికి కారణం ఏంటంటే, భారతదేశానికి ఈరోజు సినిమా రంగానికి హైదరాబాదు, తెలంగాణ కేంద్ర బిందువు అయితే ఇక్కడ కొంతమంది వ్యక్తులకే పరిమితం అయిపోయింది. సినిమా రంగం అనేది ప్రజల యొక్క సంతోషానికి, తర్వాత ప్రభుత్వానికి మధ్య ఒక మంచి సుహృద్భావమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి ఒక మంచి మీడియా. దీన్ని కేవలం కొంతమంది వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇది కేవలం మనీ మేకింగ్ బిజినెస్ గా తయారు చేయడం వలన ఇవాళ ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ, ఇంకో దానికి కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే రన్ అవుతున్నాయి. ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది ఎవరప్ప సొత్తు కాదు, కేవలం ఇది ప్రజల సొత్తు. ఇది ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తుంది. ఎక్కడ ఎంత మంచి పేరు తీసుకొస్తుంది అంటే, ప్రజలు సంతోషంగా ఉండగలిగితే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటది. అలాంటి మంచి సంతోషాన్ని ఇవ్వడానికి మంచి అవకాశం ఉన్నది ఒక సినిమా రంగానికి. మరి ఎంతో మంది డైరెక్టర్స్ ని ఇచ్చినటువంటి ఇండస్ట్రీ, ఎంతో మంది హీరోల్ని తయారు చేస్తా ఉంది. తెలంగాణ విషయంగా వస్తే మరి భారతదేశంలో మొట్టమొదటగా హిందీ ఫీల్డ్ కూడా వెళ్ళి, మరి ఇక్కడి నుంచి కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి వెళ్ళి ఎస్టాబ్లిష్ అయ్యి కొన్ని 10 సంవత్సరాలు మరి ఈ యొక్క ఇండస్ట్రీకి పునాదులు వేసినటువంటి వ్యక్తుల యొక్క పేర్లు కూడా ఈ రోజు కూడా తెలంగాణలో కనీసం వినపడం. అంటే ఏంటిది? ఇటువంటి వాతావరణం ఉండకూడదండి. ఒక మంచి పని చేస్తే ఆ మంచి పనిని ప్రజల ముందు పెట్టాలి, చెయ్యాలి. తర్వాత ఇంకొక మంచి విషయం ఏంటంటే, నేను మంత్రి గారికి విన్నవించుకోవట్లేదు, ఇది సంతోషకరమైన వార్త. మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు సినిమా ఇండస్ట్రీకి మంత్రి కావడం అనేది సినిమా ఇండస్ట్రీకి వచ్చినటువంటి గొప్ప అవకాశం. మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి రావడం, కాబట్టి ఆయన రావడం వల్ల మంచి జరుగుతుంది అనేటువంటిది అయితే ఖచ్చితంగా చెప్పి తీరాలి. దీంట్లో ఏ విధమైన రాజకీయాలకు కానీ ఇంకో దానికి కానీ అవకాశం లేదు. చాలా మంచి రోజులైతే ఖచ్చితంగా స్టార్ట్ అయినాయి. ఇది కేంద్ర బిందువు భారతదేశానికి, సినిమా రంగానికి. నమస్కారం అండి. ముందుగా మీ పిలవగానే వచ్చినందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారికి చాలా థ్యాంక్స్ అన్న చాలా థ్యాంక్స్. అసలు నేను జననం సహజం, మరణం సహజం, చరితం లిఖితం.
చరిత్ర అనేది సినిమా అనేది సినిమా అని నమ్మి నాకు సినిమా తప్ప ఏం తెలియదండి. లైక్ పొద్దున్నీ సాయంత్రం దాకా నాకు సినిమానే. నేను చాలా కష్టపడ్డాను. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చాను. నిన్న మొన్న వచ్చినోడు కాదండి. నేను 20 years 22 ఫిలిమ్స్ చేశాను. తెలుగులో, తమిళ్లో 2 చేశాను. మంచి ఫిలిమ్స్ థియేటర్స్ దొరక్క నేను ఎన్నోసార్లు చాలా బాధపడేవాడిని. ఏంటి నా లైఫ్ ఏంటి ఇట్లా అయిపోతుంది. అయినా కానీ పట్టుదలతోటి మార్నింగ్ 4 గంటలు ఇస్తాను. యోగా, ప్రాణాయామం, మెడిటేషన్, జిమ్, ప్రాక్టీస్. ఎక్కడ ప్రాక్టీస్ అయిపోతే మళ్ళీ నా కాంపిటీషన్ వచ్చేస్తారు అని కష్టపడుతూ వస్తున్నాను. థియేటర్ దగ్గర రాగానే అవుతున్నాను, మళ్ళీ జీరో అయిపోతున్నాం, మళ్ళీ ఫస్ట్ వస్తున్నాం, మళ్ళీ జీరో అయిపోతాం. మళ్ళీ మొన్న లాస్ట్ ప్రభుత్వం మాయా రిలీజ్ అయింది. అది బ్యూటిఫుల్ మూవీ. థియేటర్ దొరక మూవీ ఇప్పుడు ఓటీటీకి వస్తుందండి. ఓటీటీలో ఖచ్చితంగా ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. నాకు ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఫస్ట్ రామకృష్ణ గారు నన్ను చాలా ప్రోత్సహించి నన్ను ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చానంటే రామకృష్ణ గారు. తర్వాత మా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనుకుంటాను. నిజంగా నేను శివుడు భక్తుడిని, వెంకటేశ్వర భక్తుడిని. అరగంట నాతో కూర్చొని మాట్లాడారు. నా టాలెంట్ అంతా చూశారు. దీక్షలో 1 minute డైలాగ్ అండి, శివశాస్త్రం మీద. శివోమహేశ్వర శంభు పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కబత్తి నిలలోహిత కవచి కఠోర త్రిపురాంతక పురుషాంగో ఉషపారుడు భస్మోద్దులిత విగ్రహ సామప్రియ సరమే శ్రయి మూర్తిరేశ్వర సర్వజ్ఞ పరమాత్మ చాసము సురాజ్ఞలోచన కవిరిజగ్నమయ సోమ పంచవక్త సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి ఇరణ్యరేతు దుర్దుషో గిరీశో నగ భుజంగ భూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియాయ కృతివాస పురారాశిర్ భగవాన్ ప్రమదాధిప మృత్యుంజయ సూక్ష్మతను జగద్వాపి జగద్గురు వ్యోమకేశో మాసేన జనగత్ చారు విక్రమ రుద్రో భూతపతి స్థాను బోధిగంబర హస్తమూర్తి అనేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత ఖండ పురుషురజ పాశి విమోచక పశుపతిర్దేవ మహాదేవో వ్యాయో హరి భూషదంత విరవ్యదాక్ష ద్వారా హరోహర మగనేత్ర విరవ్యక్త శాస్త్రాక్ష శాస్త్రపాత్ అపవర్గ వృదంత స్థారక పరమేశ్వర ఏవం శ్రీ శంభుదేవస్య నామ నామస్తోత్రం శతం శ్రీ శివాస్తోత శతనామ స్తోత్రం ఓం నమః శివాయ. మా సినిమాలో సింగిల్ టేక్ 1 minute అలాగే ఫైట్స్, యాక్షన్, డాన్స్ అన్ని నాకు చాలా నమ్మకం పోయిందండి. మీరు వచ్చినందుకు, మీరు మంత్రి అయినందుకు. ఖచ్చితంగా ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ మూవీ భీమ్ భూమికి జయ అని ఒకటి జరుగుతుంది. మా దీక్ష ఒకటి. భీమ్ భూమికి జయ డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. పాన్ ఇండియా ఫిలిం చాలా బాగుంది. మీకు చూపించాను కదండి. మీ ఆశీర్వాదం ఎప్పుడు ఇలా ఉండాలి.